హే వెల్కమ్ బ్యాక్ టు డే 2. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఈషాకి అయితే వెళ్తున్నాం అనమాట. వర్క్ అయిపోయిన తర్వాత మేము ఫ్రెష్ అయ్యి ఈషాకి అయితే వచ్చామన్నమాట. ఎందుకు వచ్చామంటే పోయినసారి మేము వచ్చినప్పుడు నైట్ లైట్ షో చూడలేదు. సో ఈసారి చూద్దామని చెప్పేసి మేమైతే వచ్చాము. వచ్చిన తర్వాత తెలియదంటే ఇంతమంది రష్ ఉన్నారు అనేసి. బట్ అయినా లైట్ షో చూసుకునేసి మేమైతే దర్శనం చేసుకునేసి మేము బ్యాక్ టు ఇప్పుడు మేము అలిపికి వెళ్తున్నామే. తినేసాము. ఇప్పుడు అలిపికి అయితే పోతున్నాం. ఈషా చూసుకునేసాము. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేసేసాము. ఇప్పుడు తినేసాము. నెక్స్ట్ ఇంకా వెళ్ళేది అలిపి. రేపు నుంచి మేము షిప్కి వెళ్తున్నాము. సో మేము ఇప్పుడైతే ఈషా నుంచి అలిపికి అయితే వెళ్తున్నామంట. సో మేము 10:30కి అలాగా స్టార్ట్ అయ్యాము. ఇంకా జస్ట్ 2-3 అవర్స్లో మేమైతే అలిపికి రీచ్ అయిపోతాం. సో ఇంకా అక్కడ రూమ్ తీసుకునేసి కొంచెం బాడీకి అనేది రెస్ట్ కావాలి కాబట్టి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకునేసి మళ్ళీ మార్నింగ్ అంతా ఫ్రెష్ అప్ అయ్యి మేము అలిపి బోట్, అదే హౌస్ బోట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. సో ఫైనల్లీ రెడీ అయిపోయాం బోట్కి. ఇంకా రూమ్ అనేది వెకేట్ చేసేసాం. ఆటోలో అంతా మేము లగేజెస్ అవన్నీ పెట్టి ఇంకా మేమైతే టెంపో దీంట్లో ఎక్కేసి ఇంకా బోటింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా ఈ మధ్యలో కొన్ని బోట్స్, చిన్న బోట్స్ కనపడితే మీకైతే తీసి చూపిస్తాం అనమాట. ఇదే మన బోట్. ఆల్రెడీ మనం బుక్ చేసుకున్న బోట్ అయితే ఇదే మనకు అవైలబుల్లో ఉంది కాబట్టి ఇదే బుక్ చేసుకున్నాం. లేదు ఇంకొకటి అవైలబుల్గా ఉన్నప్పుడు పక్కా వేరే బుక్ చేసుకుంటాం అనమాట. సో మన 1 డే బోట్ జర్నీ ఎలా ఉంటుంది అండ్ బోటింగ్ ఎలా ఇచ్చాడు, రూమ్స్ ఎలా ఉందని చెప్పి నేనైతే బోట్ హోమ్ టూర్ అయితే చేశాను. చూడండి, ఇన్ కేస్ మీకు నచ్చితే ఇలా ముందుగానే బుక్ చేసుకోవచ్చు. అంటే అక్కడికి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ ప్రీ బుకింగ్ అనేది ఎప్పుడు కానీ సేఫ్ అండి, చాలా సేఫ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అవైలబుల్ లేకపోతే చాలా డిసప్పాయింట్ అవుతాము. సో రూమ్స్ అండ్ వాష్రూమ్స్, కుకింగ్ ఏరియా ప్రతి ఒక్కటి చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. బాగుంది అసలు రూమ్స్ అయితే మనకు. ఇంకా పైన టెర్రస్ కాడికి వెళ్ళిన తర్వాత చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ గైస్. అంత బాగుంది అసలు. ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు, మాటలు చెప్పలేను. ఆ మిడిల్ ఆఫ్ మనకి బ్లాక్ వాటర్ దగ్గర సడన్గా ఆపుతారు. భయంకరంగా ఉంటుంది అసలు. ఆ బోట్లో వెళ్తూ నైట్ అంతా స్టే అయ్యి, సో డీజే ఇవన్నీ ఉంటే క్రేజ్ ఉంటుంది అసలు లైఫ్. ఇంకా వచ్చిన తర్వాత మాకు వెల్కమ్ డ్రింక్ అనేది ఇచ్చారు అందరికీ. సో మేము ఇంకా తాగేసి మంచిగా మా బోట్ అనేది స్టార్ట్ చేశాడు. సో ఎంత బాగుంటుంది తెలుసా బోట్ లైఫ్ అనేది, క్రేజ్ అబ్బా సీరియస్లీ. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఇంకో బోట్, చిన్న బోట్ ఎక్కాలనిపించి ఎక్కాము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి మేము ఇది ఎక్కుతాము అనేసి అని. అంత బాగుంది అసలు బోటింగ్. అసలు వీడియో పెడతాను చూడండి అసలు మేము ఎంత ఇదిగా ఎంజాయ్ చేసాము అనేది. హాయ్ చెప్పండి అందరూ, హాయ్. వాడు 300కి న్యాయం చేయొద్దా? సే హాయ్. గాయ్స్ ఎవరికైనా ఐస్ క్రీమ్ కావాలంటే ప్లీజ్ చెప్పండి, ఆర్డర్ చేస్తాం. ఐస్ 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 గాయ్స్.
సో మా రైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం దూరంకి వచ్చి వాళ్ళకి ఒక స్పాట్ ఉంటుందంట, అక్కడికి వచ్చి ఆపారనమాట. సో లైక్ లంచ్ టైం అయిపోయిందని చెప్పేసి ఆపి బోట్ మాకైతే ఫుడ్ అనేది సర్వ్ చేశారు. మా ఒక బోర్డే కాదు, ప్రతి ఒక్క బోర్డు కూడా అక్కడికే వచ్చి ఆగుతుంది అనమాట. లైక్ నియర్ బై షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా మేము తినేసి ఇంకా ఐస్ క్రీమ్స్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి చూస్తే అక్కడ ఐస్ క్రీమ్స్ అవన్నీ తీసుకొని ఇంకా బోటింగ్లోనే ఐస్ క్రీమ్ అని కూడా అమ్ముతున్నారు. ఆ ఐస్ క్రీమ్ అన్ని తినేసిన తర్వాత బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము బ్యాక్ టు బోట్కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా డీజే అయితే పెట్టారు. డాన్స్ అని వేసుకునేసిన తర్వాత కొంచెం స్నాక్స్ అయితే ఇచ్చారనమాట, స్నాక్స్ అండ్ టీ. ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న బోట్ ఎక్కాము. లైక్ వ్యూ పాయింట్ ఏదో ఉందని చెప్పేసి అన్నారు. సో మేము అందరం అక్కడికి వెళ్ళాము. ఎంత బాగుంది తెలుసా, మొత్తము డే మొత్తం వాటర్లోనే ఉంటే లైక్ బోట్ డిఫరెంట్ బోట్స్ ఎక్కుతుంటే చాలా అంటే చాలా బాగుంది. అసలు అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఎందుకు అందరూ స్టాండింగ్ అవుతున్నా అంటే నేను అటెండెన్స్ చేసుకుంటున్నాను. లైక్ వీడియోలో కనపలేదు వాళ్ళు అని చెప్పి అటెండెన్స్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అంటే లైక్ బాగుంటుంది ఇట్లా వీడియోస్ తీసుకుంటూ ఉంటే. ఇంకా వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా బోటింగ్కి అయితే వచ్చేసాం. సో ఇది మన నైట్ ఫుడ్ అయితే వీళ్ళు అలా చేసి ఇచ్చారు మనకి. సో నైట్ మొత్తం పనుకొని ఇంకా మార్నింగ్ అంతా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట మనకి. సో ఇంకా టిఫిన్ తినేసి మేము బోట్ ఎక్కడ ఎక్కామో మళ్ళీ అక్కడికే రిటర్న్ మమ్మల్ని డ్రాప్ చేస్తారనమాట. మన 1 డే లైఫ్ ఇన్ బోట్ అయితే అయిపోయింది. మేము బ్యాక్ టు మన ఎక్కడే ఎక్కించారో అక్కడే దింపేస్తున్నారు. చాలా సాడ్గా ఫీల్ అవుతున్నాను గైస్ నేను, బోటింగ్ అయిపోయింది అనేసి. ఫైనల్లీ అయిపోయింది బోటింగ్. బాయ్. సో ఫైనల్లీ డన్ గైస్, we are leaving. లక్కీ మిస్ అవుతున్నా బోటింగ్. యా ఎస్ పిన్ని కాదు, ఫాస్ట్ అయిపోయింది కదా. సో మీ ఫీలింగ్స్, ఒపీనియన్ చెప్పాలి. It's a wonderful experience. I enjoyed a lot. చెప్పండి వదిన, మీరు చెప్పండి. చెప్పండి వదిన చెప్తాను. చెప్పండి ఫుడ్ ప్రకారం. Food is very nice. So they received very well. So hospitality is very nice. Thank you. రెస్పాన్స్ బోటింగ్ గురించి. బోటింగ్ సూపర్ నైస్ బోటింగ్. ఎంజాయ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఫుడ్ హ్యాపీ. ఫుడ్ అంతా సూపర్, వెరీ నైస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. మా ట్రిప్ అయిపోయింది.